పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామంలోని సైదులు అంజయ్య మరో ముగ్గురు రైతులకు సంబంధించిన వ్యవసాయ భూమిలో నుంచి అదే గ్రామానికి చెందిన సైదిరెడ్డి వెంకన్న అనే ఇద్దరు వ్యక్తులు తమ వ్యవసాయ భూమిలో నుంచి వారి భూమిలోకి వెళ్లడానికి అక్రమంగా సాగు చేస్తున్న భూమిలోంచి రోడ్డు వేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పెన్పహాడ్ మండలం అనంతార గ్రామంలోనే సైదులు అంజయ్య మరో ముగ్గురు రైతులకు సంబంధించిన వ్యవసాయ భూమిలో నుంచి అదే గ్రామానికి చెందిన సైదిరెడ్డి వెంకన్న అనే ఇద్దరు వ్యక్తులు తమ వ్యవసాయ భూమిలో నుంచి వారి భూమిలోనికి వెళ్లడానికి అక్రమంగా సాగు చేస్తున్న భూమిలోంచి రోడ్డు వేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కాయకష్టం చేసుకొని మేము వ్యవసాయ భూమిని కొనుగోలు చేసుకొని సాగు చేసుకుంటుంటే తమ భూమిపై అక్రమంగా రోడ్డు వేస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, బెదిరిస్తున్నారని వాపోయారు. పోలీసు అధికారులకు, కలెక్టర్కి విన్నవించుకున్నామని, కానీ రాత్రికి రాత్రి సాగు చేసిన పంట భూమిలో నుంచి రోడ్డు వేయడానికి మట్టి పోసి మా భూమిపై దౌర్జన్యంగా పాల్పడుతున్నారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాయకష్టం చేసుకొని వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నామని, మా భూమికి సంబంధించిన అన్ని కాగితాలు ఉన్నాయని, అయినా కానీ దౌర్జన్యానికి పాల్పడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, దీనిపై అధికారులు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని వాపోయారు. కొంతమంది రైతులు కోరితే మేము వాళ్ళకు వాటర్ కలెక్షన్ ఎలాంటి ఎట్లా పెడతారు సార్ మీ మార్పులు అంటే రైతులు అందరూ వచ్చారు, మాకు ఒప్పుకున్నామని వాళ్ళు చెప్పినారు. ఇదే మ్యాటర్ చెప్పారు. కాకపోతే కేక్ రైతులు చూపెట్టి పట్టా భూమి అండి కొనుక్కుందేనా పట్టాలు రోడ్డు పోతే మా పట్టా భూమిలోకి పోయినాయని మేము అంటున్నాం. మేము పోస్తామని జిజ్జులు కట్టి పోతుండు పోకలు ఆయన కొనుక్కుర్రు. ఏమనేది ఏముందండి మేము చెప్తే పిల్లల గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకొని కంట్రోల్ బియ్యం నేను కొనుక్కున్నాం. మేము మాకు సైజు అంటే వీళ్ళు మాకు తెలియకుండా ఇట్లా చేసారు. మమ్మల్ని చేస్తే చెడు మా పెసలు తెలితే మళ్ళీ ఎప్పటి చెడు పంట కూడా వేసినాం సార్. ఇది పెసలు కందులు కూడా పంట కూడా వేసినాం. నైట్కే జేసీబీ తీసుకొచ్చి అధికారులు అందరూ వచ్చి చెప్పినాక కూడా అక్రమార్కంగా పోసిరు. ఇలా రైతుకు తెలిసిపోయాలన్నారు. ఇళ్ళ పడేసి తొక్కుతో ఎవడో వచ్చేదని అంటున్నట. మీదంగా పోతాం అంటున్నట. ఆయన ఫోన్లు చేసి బెదిరియటం, గవర్నమెంట్ ల్యాండ్ ఉందనటం ఒకటి, కోరుకున్నామండి. మాకు రోడ్డు అవసరమే లేదు, అందరం బాధ్యతలే. మాకు ఎలాంటి సమాచారం లేకుండా రోడ్డు పోసిరు. రైతులు జరగొట్టారు. ఇది చేసుకురండి. మన రైతులు జరగొట్టారు. ఇది లేవు, బాటలు లేవని ఇప్పుడు మమ్మల్ని అక్రమంగా మా దాంట్లో భూములు రోడ్డు పోతాం తీసుకుపోతారు సార్. మాకు తెలవకుండా చేసారు. మేము చెడదెంగినాం. చెడదెంగిన తర్వాత మళ్ళీ నైట్ పోసారు సార్. మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని, అధికారులను అందరినీ కోరుతున్నాం. అంటే దౌర్జన్యంగా ఎందుకు వచ్చి మిమ్మల్ని ఎవరెవరు బెదిరిస్తారు? వాళ్ళ పేరు ఎవరు? గైజల్ చైదిరెడ్డి, మన ఫసిలిటీ వెంకన్న సార్. వాళ్ళు ఇద్దరి అభిప్రాయంతో ఈ రోడ్డు పోస్తారు సార్. మీరు మరి అధికారుల దగ్గరికి పోతే ఏమన్నారు? మాకు తెలవక వేరే వాళ్ళు చూపించి మాకు తెలవలేదు సార్. వాళ్ళు పోసింది మాకు తెలియదు. మేము నిన్న వచ్చి అడిగితే వేరే వాళ్ళతోటి చెప్పించి పోసి మా అక్రమంగా పోసారు సార్. ఒప్పించి పోసినామని చెప్పిరని అన్నారు. ఎస్ఐ గారు వచ్చిండు, ఎంఆర్ఓ గారు వచ్చారు, పోయొద్దని అన్నారు. మళ్ళీ ఇవాళ నైట్ మళ్ళీ పోసారు సార్. ఇది మా పంట కందులు వదిలితే కూడా దాన్ని ఆగం చేసి పంటలు ఖరాబ్ చేసి పోసారు సార్. మీరేం కావాలని కోరుతారు? మాకు ఈ బాట సార్, మేము గింత కొనుక్కొని చేసుకొని బుడ్డగా బతికితోళ్ళం సార్. మేము చిన్న బుడ్డాసిగాళ్ళం. మాకు ఇది న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మేము ఎకరం 5 గుంటలు భూమి కొనుక్కున్నాం. మా భూమిలో మాకు తెలవకుండా రోడ్డు ఉందని పోసిరు. మేము కష్టపడి మా పెళ్ళి 26 సంవత్సరాల నుంచి కూలి నాలికి పోయి పిల్లల గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకొని మాకు కావాలని దాన్ని జమ చేసి మేము అన్ని కంట్రోల్ బియ్యం తిని
మా అనంతారం పెన్బాడ్ మండలం ఇట్లా మేము కొనుక్కున్న భూములు 290 సర్వే నెంబర్లో మేము ఇట్లా భూములు కొనుక్కున్నాం సార్. కొనుక్కొని ఇప్పుడు 30 ఏళ్ళ సంది మేము చేస్తుంటే ఇప్పుడు అనుకంగా కావాలని నైట్ మాకు తెలవకుండా రోడ్లు పోసారు సార్. ఇది కలెక్టర్ గారిని అధికారులని అందరినీ కోరుతున్నాం, మేము మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. అంటే రోడ్డు ఎందుకు పోయాల్సి వచ్చింది, కారణం ఏంది అసలు? వాళ్ళు దేనికి పోస్తున్నారు అట్లా రోడ్డు? వాళ్ళు అక్కడ భూములు కింద భూములు కొనుక్కోరు సార్. ఆ భూములకు బాటలు లేవు అని ఇప్పుడు మమ్మల్ని అక్రమంగా మా దాంట్లో భూములు రోడ్డు పోతామని తీసుకుపోతున్నారు సార్. మాకు తెలవకుండా చేసిర్రు. మేము చెడిదింగిన తర్వాత మళ్ళీ నైట్ పోసారు సార్. ఇది మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని అధికారులను అందరినీ కోరుతున్నాం. అంటే దౌర్జన్యంగా ఎందుకు వచ్చి మిమ్మల్ని ఎవరెవరు బెదిరిస్తారు? వాళ్ళ పేరు ఎవరు? వాళ్ళు గజల్ చైదిరెడ్డి, మన ఫసిలిటీ వెంకన్న సార్. వాళ్ళు ఇద్దరి అభిప్రాయంతో ఈ రోడ్డు పోస్తారు సార్. మీరు మరి ఎంఆర్ఓ అధికారుల దగ్గరికి పోతే ఏమన్నారు? రైతు తెలవకుండా మాకు తెలియక వేరే వాళ్ళు చూపించి మాకు తెలవలేదు సార్. వాళ్ళు పోసింది మాకు తెలియదు. మేము నిన్న వచ్చి అడిగితే వేరే వాళ్ళతోటి చెప్పించి పోసి మా అక్రమంగా పోసారు సార్. ఒప్పించి పోసినామని చెప్పారని అన్నారు. నిన్న ఎస్ఐ గారు వచ్చిండు, ఎంఆర్ఓ గారు వచ్చారు, రైతులే తెలవకుండా పోయొద్దని అన్నారు. మళ్ళీ ఇవాళ నైట్ మళ్ళీ పోసారు సార్. ఇది మా పంట కందులు చల్లితే కూడా దాన్ని ఆగం చేసి పంటలు ఖరాబ్ చేసి పోసారు సార్. మీరేం కావాలని కోరుతారు? మాకు ఈ పాట వద్దు సార్. మేము గిత కొనుక్కొని చేసుకొని బుడ్డగా బతికితోళ్ళం సార్. మేము చిన్న బుడ్డాసిగాన్నాం. మాకు ఇది న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మేము రైట్. అనంతారం గ్రామం అంజయ్య అంజమ్మ. మేము ఎకరం 5 గుంటలు భూమి కొనుక్కున్నాం. మా భూమిలో మాకు తెలవకుండా రోడ్డు ఉందని పోసిరు. మేము కష్టపడి మా పెళ్ళి 26 సంవత్సరాల నుంచి కూలినాలికి పోయి పిల్లల గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకొని మాకు కావాలని దాన్ని జమ చేసి మేము అన్ని కంట్రోల్ బియ్యం తిని అన్ని చెరలు పడి మేము కొనుక్కుంటే ఇవాళ రోడ్డు ఉందని మాకు తెలవకుండా మమ్మల్ని చంపుతాం. ఎవరు ఆడొచ్చేది గొర్రెల కాస్టో నీకేమెరకరా ఎదవా, నువ్వు మోతుబరివా, నువ్వు రా కాలువ కాడికి అల్లేసి తొక్కుతా, ఎవడో వాడొచ్చేదని సైదిరెడ్డి వెంకన్న అంటారు మమ్మల్ని. ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుతారు? మాకు రోడ్డు వద్దని కోరుకుంటున్నాం. అధికారులు మీరు అడిగితే ఏమంటారు? అధికారులు రైతుకు చెప్పండి, మీరు పోయొద్దు ఇప్పటి నుంచి, ఫస్ట్ పోసింది మీ తప్పు అని చెప్పి పోయారు. పోయినాక నైట్ పోసిరు వాళ్ళు. ఇప్పుడు మీకు ఏం కావాలి? అధికారులు అందరు చెప్పారు. ఎస్ఐ గారు వచ్చిండు, ఎంఆర్ఓ గారు వచ్చిండు, అధికారులు అంతా సార్లు అందరు వచ్చి చెప్పినా వాళ్ళు వినకుంటే ఇట్లా పోసిర్రు. మాకుంది కష్టపడి కొనుక్కుంది ఎకరం 5 గుంటల భూమి నాది. మేము ఇక 2 ఆడపిల్లలు, ఈ రోడ్డు పోతే మేము చచ్చిపోతాం. చిన్నలు పెద్దలు మాకు అందరు కలిసి సహకరించాలి. 295 సర్వే నెంబర్ ల్యాండ్లో అక్రమంగా మాకు రోడ్డు పోసినారు. మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు, మాకు నోటీసులు కూడా పంపలేదు. మేము అధికారులను కలవగా వాళ్ళు వచ్చి మీకు ఎలాంటి నోటిఫికేషన్ చేయలేదు కాదు, మేము ఆల్రెడీ చెడగొట్టుకున్నాం. దాన్ని చెడగొట్టి పంట కూడా వేసినాము. పంట వేయంగా కూడా దౌర్జన్యంగా రెడ్డి అధికారం ఉందనే దుర్వినియోగంతో పంట వేసిన దాన్ని నైటే జేసీబీలు తెచ్చి గుంటలు పెట్టి అక్రమంగా పోసినారు. దీనికి సంబంధిత ఎవరైనా ఉంటే మేము అధికారులు సహకరించాలని, వీళ్ళని చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం అధికారులందరికీ కూడా. సార్లు అందరు వచ్చి చెప్పి